ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఒక బిగ్ బ్రేకింగ్ తో నేను మీ ముందుకు వచ్చాను. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బీవై రామయ్యను దింపేందుకు టీడీపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. అయితే గత 4 సంవత్సరాల నుండి వైసీపీ తరఫున బీవై రామయ్య మేయర్ పదవి అయితే కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు బీవై రామయ్యను అవిశ్వాసం పెట్టి దింపేందుకు అయితే రంగం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలలకి ఇప్పుడెందుకు దింపాలనుకుంటున్నారు? అయితే ఒక మేయర్ని పదవీ కాలం నుండి అవిశ్వాసం పెట్టి దింపాలంటే కనీసం అయితే 4 సంవత్సరాలు అయితే పదవి కాలం పూర్తి కావాలి. నేటితో బీవై రామయ్య పదవి కాలం 4 సంవత్సరాలు అయితే ముగుస్తుంది. ఇదే అనువుగా చూసుకొని టీడీపీ కార్పొరేటర్లు అయితే రామయ్యను దింపేందుకు అయితే మొత్తం కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పుడు ఏ క్షణమైనా కానీ బీవై రామయ్యపై అవిశ్వాసం పెట్టి దింపేందుకు అయితే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో టీడీపీ పార్టీ తరఫున కార్పొరేటర్లు ఒకరు మేయర్ కావాలని అయితే కోరుకుంటున్నారు. ఆ మేయర్ కావాలంటే ఇంతకు వాళ్ళకి ఎంత మద్దతు ఉండాలా, మేయర్ కావాలంటే ఇంకా ఎలా ఉండాలి, ఈ ప్రాసెస్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఏర్పడినారో గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడైంది. అప్పట్లో అయితే వైసీపీకి 44 మంది కార్పొరేటర్లు ఉండగా టీడీపీకి కేవలం 8 మంది కార్పొరేటర్లు అయితే ఉన్నారు. అప్పట్లో పూర్తి మద్దతుతో మేయర్ బీవై రామయ్యను అయితే ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 4 సంవత్సరాల కంటే ముందు 3 సంవత్సరాల తర్వాత ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నాక ఈ మేయరు తర్వాత కూటమి ప్రభుత్వం 2024లో వచ్చింది. అప్పటి వరకు ఈ 10 నెలలు కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వైసీపీ ఎవరైతే మేయర్ ఉన్నారో చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈ 4 సంవత్సరాలు అయిపోయినాక ఇప్పుడు అవిశ్వాసం పెట్టి టీడీపీ తరఫున మేయర్ గా పీఠానికి టీడీపీ అభ్యర్థి ఎక్కేందుకైతే కసరత్తు పెట్టారు. ఇప్పుడు ఏదైతే వైసీపీ వాళ్ళు 44 మంది ఉన్నారో, టీడీపీ 8 మంది ఉన్నారో, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 8 మంది టీడీపీకి కాస్త వైసీపీ నుండి 12 మంది టీడీపీలోకి అయితే చేరారు. వీళ్ళ బలం టీడీపీ బలం 20కి చేరుకోగా వైసీపీ బలం 33కి అయితే చేరుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చినాక టీడీపీ వైపు వైసీపీ కార్పొరేటర్లు 12 మంది అయితే చేరారు. అయితే టీడీపీలో 8 + 12 మంది అంటే 20 మందికి అయితే చేరారు. ఇక్కడ వైసీపీ కార్పొరేటర్లు అయితే మొత్తం 44 మందిలో 12 మంది పోతే కేవలం ఈ 32 మంది. ఆ 32 మందిలో కూడా ఒకరు కేసు మీద అయితే వాళ్ళు జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ ఓటు అయితే చెల్లదు, కేవలం 31 మంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న దాని ప్రకారం అయితే వైసీపీ 31, టీడీపీ 20 మంది అయితే ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా వైసీపీనే అత్యధిక మెజార్టీతో అయితే కార్పొరేటర్లు ఉన్నారు. అయితే దీనికి మెయిన్ ఎన్నుకోవాలంటే కనీసం అయితే 28 ఓట్లు అయితే పడాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 20 మంది టీడీపీ ఉన్నారు, 31 వైసీపీ ఉంది. అయితే దీంట్లో ఇంకోటి చెప్పుకుంటే వస్తే ఎక్స్ అఫీషియల్స్ అయితే 4 టీడీపీ వైపు ఉన్నారు. అంటే ఎక్స్ అఫీషియల్స్ ఓట్లు 4 ఉన్నాయి. అయితే 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ, ఆ 4 కూడా కూటమికి సంబంధించిన వాళ్ళే. కాబట్టి ఈ 4 ఓట్లు కూడా టీడీపీకే పడతాయి. అయితే మొత్తం మీద టీడీపీకి 24 అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా 4 ఓట్లు కింద మేయర్ ఎన్నుకునేకి వీళ్ళు రెడీ చేసుకుంటే కంపల్సరీ టీడీపీ అంటే అభ్యర్థి మేయర్ కావడం అయితే ఖాయమని తెలుస్తుంది. అయితే వాళ్ళు టీడీపీ శ్రేణులు చెప్పడం అయితే మాకు 24 అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా 4 వైసీపీ వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు. తప్పకుండా టీడీపీ తరఫున మేయర్ని ఎన్నుకోవడం ఖాయం అని చెప్పి అయితే తెలుస్తున్నాయి. అయితే ఇదంతా ఎన్నికైతే వాళ్ళు పకడ్బందీగా చేసుకున్నారు. ఏదేమైనా కానీ 28 మంది బలం చూపించుకుంటారు. అయితే ఆ ఎన్నికనైతే వాళ్ళు టీడీపీ తరఫున కావచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే మేయర్ అభ్యర్థిని అవిశ్వాసం పెట్టాలంటే విధి విధానాలు ఉంటాయి. ఆ విధి విధానాలు ఏమంటే ఒక లెటర్ రిప్రజెంటేషన్ కలెక్టర్ వల్ల ఎలక్షన్ కమిషన్ అంటే మళ్ళీ కలెక్టర్ వస్తుంది. ఈ విధి విధానాల్లో ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో చాలా మటుకు ఎంతమంది కార్పొరేటర్లు ఉన్నా కానీ దాంట్లో 37 మంది అవిశ్వాసానికి మద్దతు పలకాల. అంటే 28 మంది మేయర్ ఎన్నికకు, ఈ అవిశ్వాసానికి అయితే 37 మంది పలకాల. ఇక్కడ చూస్తే మొత్తం 28 మంది ఉన్నా కానీ అవిశ్వాసం మద్దతు పలకానికే అంటే దాదాపు 9 మంది టీడీపీకి అయితే తక్కువ ఉన్నారు. ఇదే అనువుగా చూసుకొని వైసీపీ నేతలు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాం, అవిశ్వాసానికే పోకోకుండా మేము చేస్తాము, అవిశ్వాసం కాకుండా ఇదే మేయర్ కొనసాగాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అయితే వైసీపీ కౌన్సిల్ గట్టిగా పట్టుబట్టినారు. అయితే టీడీపీ శ్రేణులు అయితే వైసీపీలో మేయర్ పైన వ్యతిరేకత ఉన్న కార్పొరేటర్లని ఎరయేసి వాళ్ళని అంటే పార్టీకి సంబంధం లేకుండా అవిశ్వాసానికి మద్దతు పలికేందుకు అయితే కసరత్తు మొదలు పెడుతున్నారు. అవిశ్వాసంలో కంపల్సరీ 37 మంది అవిశ్వాసంకి మద్దతు పలుకుతారని చెప్పేసి అయితే టీడీపీ శ్రేణులు బలంగా భావిస్తున్నారు. అయితే ఏదేమైనట్టు కూడా టీడీపీ శ్రేణులు ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కర్నూలు డెవలప్ కావాలంటే
టీడీపీ కూటమి తరపు నుండి ఏదైతే ఉన్నారో మేయర్ ఉంటేనే మొత్తం కర్నూలు అభివృద్ధి చెందుతుంది. వైసీపీ కార్పొరేటర్లు అయితే ఒకే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాధాన్యత ఎక్కువ ఉంది, మేమే బలంగా ఉన్నాము, మా కార్పొరేటర్లు చాలా బలంగా ఉన్నారు, అసలు అవిశ్వాసానికి పోనీకి ఆస్కారం లేకుండా చేస్తామంటున్నారు. అయితే ఒక పక్క అయితే వీళ్ళు వైసీపీ శ్రేణులు చెప్తుంటే, ఇటుపక్క టీడీపీ కార్పొరేటర్లు కావచ్చు, శ్రేణులు కావచ్చు, మేము అవిశ్వాసానికి మద్దతు పలికేందుకు మేము ప్రతి ఒక్కరిని కూడగట్టాము, అవిశ్వాసానికి అయితే మద్దతు వస్తుంది, తర్వాత మేయర్ ఎన్నికైతే సులువుగా జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో భాగంగా కర్నూలు అభివృద్ధి కోసమే అవిశ్వాసం పెట్టి మేయర్ని దింపి టీడీపీ తరఫున మేయర్ని నిలబెట్టాలని చెప్పేసి టీడీపీ శ్రేణులు అయితే భావిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.